అయితే అమ్మ ఇంకొకటి ఇంట్లో చాలా కొంతమందికి దిష్టి తగులుతుంది అని అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఏడుస్తూ ఉంటారు, మెడిసిన్ వేసినా తగ్గిపోదు, ఏడుస్తూనే ఉంటారు. దిష్టి తగిలిందని పెద్దవాళ్ళు దిష్టి తీస్తూ ఉంటారు. అవును. అంటే ఒకవేళ చిన్న పిల్లలకి ఒక 5 సంవత్సరాల లోపు పిల్లలకి దిష్టి తీయాలంటే ఏ విధంగా తీస్తే తొందరగా పోతుంది? 5 సంవత్సరాల పిల్లలకి మన దిష్టి తీయాలి అంటే పోరు పెట్టి ఏడుస్తున్నారు, ముందు ఉప్పు తీయండి. ఉప్పు తీయచ్చు, పిరికెడు ఉప్పు తీసుకొని ఉప్పు తీయచ్చు. నూనె గుడ్డ తీయచ్చు. నూనెలో గుడ్డని, తెల్ల గుడ్డని నూనెలో, అంటే తెల్లగుడ్డ రిబ్బన్లాగా కట్ చేసుకుని అది నూనెలో ముంచి దాన్ని వెలిగించి నూనె దిష్టి తీయచ్చు. ఏ విధంగా? వాళ్ళ చుట్టూ తిప్పాలా? తిప్పాలి. అదే ఏదైనా దిష్టి అంటే తిప్పటమే. ఓకే. తర్వాత మనం ఏంటంటే అన్నం వండుతాం కదా, తొలి అన్నం వండినప్పుడు అది ఎవరు ఎంగిలి చేయకూడదు. అన్నాన్ని వండుతాము, నిండుగుండా అన్నం అంటారు. దాన్ని ఎవరు తినకుండా ఎంగిలి చేయకుండా దాంట్లోంచి అన్నాన్ని పైకి తీసుకుని 3 ముద్దలు చేయాలి. ఒకటేంటి, మనం బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల మసి నల్లగా ఉంటుంది, ఆ మసితో నల్ల ముద్ద, ఎర్ర కుంకుమతో ఎర్ర ముద్ద, ఒకటి తెల్ల ముద్ద. ఈ 3 ముద్దలు కలిపి విడివిడిగా చేసే ముద్దల్ని అది దిష్టి తీయాలి. తీసి ఇక్కడ ఏం చేయాలి? పూర్వకాలంలో అయితే ఇది 4 రోడ్లు కలిసిన కూడల్లో కానీ ఎక్కడన్నా వెయ్యి అని అంటారు. అది మంచి పద్ధతి కాదు, ఎవరన్నా తొక్కని చోట వేస్తే మంచిది. అయితే అమ్మ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, భార్య భర్తలకి గొడవలు, లేకపోతే పిల్లలు ఎక్కువగా ఏడవటము, ఈ విధంగా అంటే కొద్ది రోజులాగా మనశ్శాంతి అనేది ఉండకుండా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏమైనా అడిగితే ఇంటికి దిష్టి తగిలింది అని అంటూ ఉంటారు. సాధారణం, ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం నార్మల్గా. సో ఆ విధంగా అంటే ఇంటికి దిష్టి తాకింది అని అనుకునే వాళ్ళు దిష్టి తీయాలి అని అంటే ఏం చేస్తే మంచిది? దిష్టి తీయాలి అంటే ఒక మంచి రోజు చూసుకుని బూడిద గుమ్మడికాయని, లేతగా ఉన్న కాయ కాదు, తొడిమితో ఉన్న కాస్త ముదిరిన బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చుకుని దానికి తన ఈ విధంగా పూజాది కార్యక్రమాలు చేసుకుని పుట్టిలో వేసి దాన్ని మెయిన్ గుమ్మం దగ్గర మనం కనుక కట్టుకుంటే దిష్టి, ఇంటికి తగిలిన దిష్టి అనేది పోతుంది. ఓకే, చక్కగా చెప్పారమ్మా. అయితే ఇంకొకటి, భార్య భర్తలకు ఎక్కువగా గొడవుతుందంటే అంటే ఇంట్లో ఏదైనా సంథింగ్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది, సో ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కోసమని చాలామంది ఏదో నీళ్ళల్లో కుంకుమ నీళ్ళు సంథింగ్ ఏదో చేసి ఒక మూలలో పెడతారు. అది చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలిసి తెలియనట్టుంది. సో దాని గురించి ఒకసారి చెప్పండి అమ్మా. ఒకటండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అదే ఇంట్లో ఎవరి మధ్య కిచకిచలాడుతున్నాయి, ఊరికి అనవసరంగా వివాదం వస్తున్నారు, పెద్దగా అరుచుకుంటున్నారు అంటే మీకు ఇంట్లో అనవసరంగా ఏ సామాను ఉన్నాయి ముందు బయటికి తీసేసి పారేయండి. పేర్చుకుంటూ ఉంటారు ఇంట్లో కొంతమంది, ఎవరు గిఫ్ట్లు ఇచ్చినా అనవసరమైన సామాను, రోడ్డు మీద ఏది కనిపించినా కూడా కొనుక్కొస్తారు. కొందరికి ఎలక్ట్రికల్ సామాన్ పిచ్చి, అవి కొనుక్కొచ్చుకుని ఇంటి నిండా సామాను పేర్చుకుంటారు. అట్లా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే సామాను ఉంచుకుని ఇవి అనవసరము అనుకున్న పాత బట్టలు కానీ, పాత సామాను కానీ, అనవసరమైన సామాను కానీ, కొంతమంది అయితే తాత ముత్తాతల నుంచి ఉన్న సామాను కూడా పోనివ్వరు. ఆ ట్రంకు పెట్టెలు అవన్నీ అలా ఉంటాయి, కొన్ని మచ్చుల మీద, షెల్పుల మీద అట్లా. కాబట్టి ఎంతవరకు మీకు కావాలో అంతవరకు ఉంచుకొని ముందు ఈ సామాననే వదిలించుకోండి. దానివల్ల మీకు అసలు మీకు కిచకిచలాడటానికి రావటానికి కారణం కూడా ఇదే, కారణం ఇది. కాబట్టి దీన్ని తీసేసేయండి. తర్వాత బౌల్లో ఉప్పు పోసుకుని, ఒక మన పింగాణి బౌల్ కానీ గాజు బౌల్ కానీ తీసుకుని దాంట్లో ఉప్పు పోసుకుని చక్కగా దాన్ని కూడా ఒక పూజా విధానంగా చేసుకుని, రాళ్ళుప్పేనమ్మా, దేనికైనా సముద్రం ఉప్పు, రాళ్ల ఉప్పు, దాన్ని తీసుకుని చక్కగా మీరు ఇంట్లో వంటగదిలో మీరు చక్కగా ఒక పక్కన పెట్టుకుని వారానికి ఒకసారి దాన్ని బయటకు పారబోయటం వల్ల కూడా మళ్ళీ బౌల్ కడిగేసి మళ్ళీ యథావిధిగా. ఎక్కడ పెట్టాలి గిన్నెలో ఉప్పేసి? మీరు ఏదైనా వంటగదిలో ఒక చోట, ఒక ఆగ్నేయం ప్రదేశంలో కానీ ఎక్కడైనా సరే మీకు ఎక్కడ అనుకూలంగా దాన్ని ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ ఆ 4-5 రోజులు ఉంచుకుంటాము అని నిర్ణయించుకుని, ఆగ్నేయం వైపు అయితే మంచిది, దక్షిణాగ్నేయాల్లో దాన్ని కనుక మీరు అట్లా ఉప్పు అనేది మార్చుకుంటూ ఉంటే కనుక మీకు ఈ కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ ఎవరి మధ్య వచ్చే కలతలు అనేవి నశిస్తాయి.
ముందు కలతలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకోవాలి. ఈ వాస్తు దోషాలు, దిష్టి దోషాలు ఇవన్నీ కాకుండా అసలు మన మధ్య ఎందుకు వస్తున్నాయని మీరు కూడా నిర్ణయించుకుని కలతలు రాకుండా ఒకళ్ళొకళ్ళు విలువలుగా ఉండండి. అట్లా కలతలు వస్తున్నట్టు ఒకళ్ళు మౌనంగా ఉండాలి. అవునవును. అదే